వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష, జాతీయ రహదారుల అంశంపై చర్చ. రైతు భరోసాపై తెలంగాణ సర్కారు ముందడుగు, నేటి నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా వర్క్షాపులు. ఇవాళ విశాఖకు హెచ్డి కుమారస్వామి, రేపు స్టీల్ ప్లాంట్ సందర్శించనున్న కేంద్ర మంత్రి. వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు విచారణ, టీడీపీపై దాడి కేసులో కోర్టుకు వెళ్లిన సజ్జల, ఆర్కే, అవినాష్. ఆస్ట్రియాలో మోదీ పర్యటన, ఆ దేశ అధ్యక్షుడితో సమావేశం కానున్న ప్రధాని. యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, 18 మంది మృతి, 30 మందికి గాయాలు. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్పై తెల్లవారుజామున డబుల్ డెక్కర్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. ప్రమాదంలో 18 మంది మృతి చెందగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 5:15 లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా గుర్తించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులకు బంగార్మావ్ సిహెచ్సి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వేపై తెల్లవారుజామున డబుల్ డెక్కర్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. ప్రమాదంలో 18 మంది మృతి చెందగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజెక్షన్లు వికటించడంతో అక్కడ చికిత్స పొందుతున్న పలువురు రోగులు
మరింత అస్వస్థతకు గురయ్యారు. నక్కపల్లి ఎస్ రాయవరం మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రోగులు, బాలింతలు 2-3 రోజులుగా ఆసుపత్రిలో ఉన్నారు. రాత్రి విధుల్లో ఉన్న వైద్యురాలు జయలక్ష్మి ఆధ్వర్యంలో నర్సులు వీరికి ఇంజెక్షన్లు ఇచ్చారు. కాసేపటికై పై అంతస్తులో చికిత్స పొందుతున్న రోగులు వాంతులు, విరోచనాలతో ఇబ్బందులు పడ్డారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజెక్షన్లు వికటించడంతో అక్కడ చికిత్స పొందుతున్న రోగులు మరింత అస్వస్థతకు గురయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజెక్షన్లు వికటించడంతో అక్కడ చికిత్స పొందుతున్న రోగులు మరింత అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్ అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు నిర్లక్ష్యం వల్ల అయితే ఆ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న 24 మంది ఎక్స్పైర్ అయిపోయిన ఇంజక్షన్ వల్ల అయితే అస్వస్థతకి గురయ్యారు. అయితే ఒక ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతి ఒక్కటి రోజుకి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వాళ్ళకు ఉంటుంది. అట్లాగా ఒక నిర్లక్ష్యంగా ఉండడం వల్ల కూడా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న 24 మంది పేషెంట్లకి అయితే ఒక ఇంజక్షన్ ఎక్స్పైర్ అయిపోయిన ఇంజక్షన్ వేయడంతో కూడా అస్వస్థతకు గురయ్యారు. అయితే 24 మందిలో 23 మంది ఆరోగ్యం అయితే కొంచెం పర్లేదంటూ కూడా డాక్టర్లు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే మరొకరికి అయితే విషమంగా ఉన్నది. విశాఖపట్నం KGH కి అయితే తరలించారు. ఆ యొక్క పేషెంట్ కి అయితే అసలు ఎటువంటి పరంగా పరిస్థితి బాగాలేదంటూ కూడా చెప్తున్నారు. అయితే ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్ కి అయితే విశాఖపట్నం KGH హాస్పిటల్లోకి అయితే ఆ యొక్క ట్రీట్మెంట్ కి అయితే తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే అనకాపల్లి జిల్లాలో ఏదైతే నక్కపల్లికి సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్లో ఏదైతే ఎక్స్పైర్ అయిపోయిన ఇంజక్షన్ ఉందో ఆ ఇంజక్షన్ వల్లే ఈ 24 మందికి అస్వస్థతకు గురయ్యారంటూ కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన ప్రభుత్వ సంబంధించి అధికారులు కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలియజేశారు విజయ్. మరి ఎక్స్పైరీ మందులు వాడుతున్న విషయం ఆసుపత్రి వర్గాలకు తెలియదా? మరి ఎవరైతే ఈ ఇంజక్షన్లు చేశారో వారి మీద చర్యలు తీసుకున్నారా? వాళ్ళు ఎవరైతే ఆ యొక్క సిక్స్ లో ఉన్న డాక్టర్లను కానీ స్టాఫ్ కూడా ప్రభుత్వ అధికారులు అయితే దానిపై చర్యలు తీసుకుంటా అంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ప్రతిరోజు ఆ యొక్క ఇంజక్షన్స్ కానీ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క మెడిసిన్స్ అని ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. అట్లాగే వీళ్ళు ఎటువంటి పరంగా కూడా చెక్ చేసుకోకుండా కూడా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఇదే కాదు విజయ్, ప్రతి ఒక్క ప్రభుత్వ హాస్పిటల్లో ఏదైతే రూరల్ ప్రాంతాల్లో ప్రభుత్వ హాస్పిటల్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ లోపల పనిచేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అధికారులు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ కలపడం వల్ల కూడా ప్రతి ఒక్కటి ఇబ్బందులకు పడేలాగా వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండే విధంగా కూడా కనబడుతుంది. ఏదైతే అధికారులుగా ఎటువంటి పరంగా చర్యలు తీసుకోవడం వల్ల ఎట్లాంటి నిర్లక్ష్య కార్యక్రమాలు అవుతున్నాయి. పేషెంట్లకి ఈ రోజు ఈ పరిస్థితి వస్తుందంటే కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరైతే పనిచేస్తున్నారో డాక్టర్లు కానీ అట్లాగే నర్సులు కూడా స్టాఫ్ కు సంబంధించి వీళ్ళందరూ నిర్లక్ష్యం ఉండడం వల్ల ఎట్లాంటి ప్రమాదం జరిగిందంటూ కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీడియా అంతా ప్రశ్నించినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు ఏదైతే DMHO కానీ వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. జాతీయ రహదారుల అంశంపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా NHAI అధికారులతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లతో పాటు అటవీ శాఖ అధికారులు హాజరు కానున్నారు. నిన్న సీఎం నివాసంలో NHAI ఉన్నతాధికారులు సీఎంను కలిశారు. NHAI చేపడుతున్న రహదారుల నిర్మాణంలో తలెత్తుతున్న భూసేకరణ, ఇతర సమస్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఇబ్బందులను పరిష్కరించే నేపథ్యంలో ఇవాళ సెక్రటరియట్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు సీఎం.
ఈ సమావేశంలో ప్రధానంగా ప్రాజెక్టుల నిర్మాణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో తలెత్తే సమస్యలపై చర్చించనున్నారు. ఈ క్రమంలో మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ క్యారిడార్ NH63 భూసేకరణ, ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల NH63 భూసేకరణ, NH44తో పాటు కలకల్ల గుండ్లపోచంపల్లి రహదారి భూసేకరణ, జాతీయ రహదారుల నిర్మాణంలో విద్యుత్ సంస్థలతో వస్తున్న సమస్యలపై చర్చించనున్నారు. అలాగే ఖమ్మం, దేవరపల్లి, ఖమ్మం, కోదాడ రహదారుల నిర్మాణంలో పోలీసు భద్రతపై కూడా చర్చకు రానుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, నేషనల్ హైవేల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు NHAI అధికారులతో సమావేశం కానున్నారు. పూర్తి సమాచారం ఏంటి? జాతీయ రహదారుల అంశంపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, జాతీయ రహదారుల అంశంపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతోటి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకి సమీక్ష జరపనున్నారు. ఈ సమీక్ష సమావేశంలో R&Bకి సంబంధించిన మినిస్టర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు సెక్రటరీలు, అదేవిధంగా ఇతర అధికారులందరూ కూడా ఈ సమీక్షలో పాల్గొంటారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఈ జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి తలెత్తుతున్న సమస్యలు, వీటి పరిష్కారం మీదనే ఈ రోజు ప్రధానంగా సీఎం అధికారులతో చర్చించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారాలు, సమస్యల పరిష్కారం మీద కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఇప్పటికే నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సూచనలను సీఎం జాతీయ రహదారుల ఉన్నతాధికారులకి, అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ అధికారులు సీఎం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా కొన్ని అంశాలను తీసుకొచ్చారు. ముఖ్యంగా అటు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా హైదరాబాద్ మన్నెగూడ, అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ ని కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం, అదే కేంద్ర ప్రభుత్వం ఈ రీజనల్ రింగ్ రోడ్ ని తీసుకురావాలనుకుంటున్నాం. దీన్ని భారత్ మాల పథకంలో చేర్చాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి నేషనల్ హైవే అధికారులకు సూచించారు. అదేవిధంగా హైదరాబాద్ మన్నెగూడ జాతీయ రహదారి విస్తరణ, అదేవిధంగా హైదరాబాద్ విజయవాడకు సంబంధించి 6 లేన్లది విస్తరణ ఎప్పటి నుంచో ప్రతిపాదనలో ఉంది. దానికి సంబంధించి అదేవిధంగా హైదరాబాద్ కల్వకుర్తికి సంబంధించిన జాతీయ రహదారి విస్తరణ, దానిపై కూడా తొందరగా పనులు చేపట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నేషనల్ హైవే అధికారులకు సూచించారు. హైదరాబాద్ కల్వకుర్తి ఈ పనులు కనుక, జాతీయ రహదారి పనులు కనుక పూర్తయితే 70 కిలోమీటర్లు వరకు దూరం తగ్గుతుంది. ఎవరైతే తిరుపతికి వెళ్తుంటారో హైదరాబాద్ నుంచి వాళ్ళకి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని కూడా నిన్న సీఎం వాళ్ళకి తెలపడం జరిగింది. అదేవిధంగా ఇక నేషనల్ హైవే అథారిటీ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కొన్ని అంశాలను తీసుకొచ్చారు. నేషనల్ హైవే 63 మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, ఆర్మూరు, జగిత్యాల, మంచిర్యాల, వరంగల్, కరీంనగర్, అదేవిధంగా నేషనల్ హైవే 44 కాళ్ళకల్ల గుండ్లపోచంపల్లి, ఖమ్మం, దేవరపల్లి, ఖమ్మం, కోదాడ లాంటి ఈ జాతీయ రహదారులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత సహకరించాల్సిన అవసరం ఉందంటే కూడా నేషనల్ హైవే అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా చెరువుల నుంచి మట్టి, అదేవిధంగా ఫ్లై యాష్ సంబంధించి కూడా కొంత సరఫరా చేయాల్సిన అవసరం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి నేషనల్ హైవే అధికారులు తీసుకొచ్చారు. ముఖ్యంగా జాతీయ రహదారుల విస్తరణ అంటేనే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. అయితే ఈ జాతీయ రహదారుల ప్రాజెక్టుల పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా కూడా ఇక్కడ కూడా పనులు అనేటివి నత్తనడకన సాగుతూనే ఉంటాయి. సో ముఖ్యంగా జాతీయ రహదారులు ప్రాజెక్టులు ఎంత తొందరగా పూర్తయితే అంత తొందరగా ఆ రాష్ట్రాలు, అదేవిధంగా ఆ ప్రాంత అభివృద్ధి అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. వీటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని
అటు రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సమన్వయం తోటి, అదేవిధంగా వాటర్ డిపార్ట్మెంట్, ఇలా ప్రధాన డిమాండ్లన్నీ సమన్వయం తోటి ఈ ప్రాజెక్టులకు సంబంధించి ముందుకొస్తే ఈ జాతీయ రహదారులు అనేటివి తొందరగా కంప్లీట్ అయిపోతాయి. రైట్, థ్యాంక్ యూ విశాల్. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇవాళ విశాఖకు రానున్నారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి. రేపు స్టీల్ ప్లాంట్ను సందర్శించి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన తర్వాత తొలిసారి కేంద్ర ఉక్కు మంత్రి విశాఖకు రాబోతున్నారు. దీంతో స్టీల్ ప్లాంట్ సమస్యలకు క్రమంగా పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. విశాఖ పర్యటన తర్వాత హైదరాబాద్ వెళ్లనున్నారు కుమారస్వామి. అక్కడ ఎన్ఎండిసి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. విశాఖ ఉక్కు ఆర్థిక నష్టాలు, గనులు, ముడి ఖనిజాల కొరత పరిష్కారం దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తుంది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ. మరోవైపు విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యత తీసుకుంటామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కేంద్ర ఉక్కు మంత్రి విశాఖపట్నం పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసింది ప్రభుత్వం. అయితే ఉద్యోగులు, కార్మికులతో పాటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఆ ఆందోళన, నిరసన కార్యక్రమాలకు కార్మిక సంఘాలు, ప్రజానాయకులు, వివిధ రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయం, P4 ద్వారా పేదరిక నిర్మూలన, డిజిటల్ లావాదేవీలు, స్కిల్ డెవలప్మెంట్ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై మంత్రులు, బ్యాంకర్లతో నిపుణుల కమిటీ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ రంగం గతం కంటే అధికంగా రుణాలు ఇవ్వాలని సర్కారు డిసైడ్ అయింది. బ్యాంక్స్ ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ సివిలైజ్డ్ నేషన్ అంటారు పెద్దలు. బ్యాంకింగ్ రంగం అంటే అంత గొప్ప రంగం. ప్రతి ఒక్కరికి ఏదో రీతిన బ్యాంకులతో అనుబంధం ఉండి తీరుతుంది. ఇక సర్కారు, బ్యాంకుల నడుమ ఉండే రుణ ప్రణాళికలు, రుణబంధాలు వగేరా బ్యాంకింగ్ వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనే లేదు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి బ్యాంకర్లతో సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో స్టేట్ లెవెల్ 227వ బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఐదు ప్రధాన అంశాలపై మెరుగైన ఫలితాలు సాధించాలని భావించిన రాష్ట్ర సర్కార్ బ్యాంకర్లతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళికను ఎస్ఎల్బీసీ విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 5,40,000 కోట్ల రుణాలతో రుణ ప్రణాళిక రూపొందించారు. 3,75,000 కోట్ల రూపాయలు ప్రాధాన్యత రంగాలకు, 1,65,000 కోట్ల రూపాయలు ఇతర రంగాలకు కేటాయిస్తూ ఈ రుణ ప్రణాళిక రూపొందించారు. వ్యవసాయ రంగానికి 2,64,000 కోట్ల రూపాయల రుణాల చెల్లింపును లక్ష్యంగా చేసుకున్నారు. గతం కంటే ఈ రంగానికి 14% అధికంగా రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. డైరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రీకరణకు, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలకు 32,600 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్యత రంగానికి 3,23,000 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకోగా ఈ ఆర్థిక సంవత్సరానికి 3,75,000 కోట్ల రూపాయలు రుణ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించారు. గతంతో పోలిస్తే రుణాల లక్ష్యం 16% అధికం. వ్యవసాయ రంగానికి గత సంవత్సరం 2,31,000 కోట్ల రూపాయలు రుణ లక్ష్యంగా పెట్టుకోగా అందులో 90% అనగా 2,08,136 కోట్ల రూపాయలు రుణాలు మంజూరయ్యాయి. ఇక ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే ఎంఎస్ఎంఈ రంగానికి 2023-24 ఏడాదిలో 6,09,000 కోట్ల రూపాయల లక్ష్యంగా పెట్టుకోగా ఈ ఏడాది ఏకంగా 8,07,000 కోట్ల రూపాయలను లక్ష్యంగా నిర్ణయించారు. దీని ప్రకారం 26% రుణాలు అధికంగా ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే గృహ నిర్మాణానికి 11,500 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. సాంప్రదాయేతర ఇంధన సెక్టార్కు 8,000 కోట్ల రూపాయలు రుణ ప్రణాళిక సిద్ధం చేశారు. వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడం, కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించడం, మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తేవడంపై బ్యాంకర్లు సమావేశంలో చర్చించారు. P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు, ప్రణాళిక చేపట్టడం, డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడంపైన చర్చ జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కు చర్యలు తీసుకోవడం, సంపద సృష్టించే GSDP పెంచే రంగాలకు తగు ప్రోత్సాహం ఇవ్వడంపై మంత్రులు, బ్యాంకర్లు, ఆయా రంగాల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులు అది తెరుచుకోకపోవడంతో ఏకంగా యంత్రాన్ని ఎత్తుకెళ్లారు. నిన్న తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో 4 దొంగలు క్వాలిస్ వాహనంలో బిచ్కుందకు వచ్చి SBI బ్యాంకు పక్కనున్న ఏటీఎంలో చోరీకి యత్నించారు. ఏటీఎం ఎంతకు తెరుచుకోకపోవడంతో దాన్ని తాళతో తమ వాహనానికి కట్టిలాగారు. అనంతరం గది అద్దాల తలుపును ధ్వంసం చేసి ఏటీఎంను తమ వాహనం వెనుక భాగంలో ఎక్కించుకుని తీసుకువెళ్లినట్లు సీసీ ఫుటేజ్లో రికార్డైంది. దొంగలిస్తున్న సమయంలో సైరన్ మోగడంతో అప్రమత్తమైన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. కానీ వారి సంఘటనా స్థలానికి చేరుకునేలోగా దొంగలు పారిపోయారు. ఏటీఎంలో 3.97 లక్షల నగదు నిల్వ ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో గుల్ల వద్ద దొంగలు వినియోగించిన క్వాలిస్ కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులు బిచ్కుంద మీదుగా జుక్కలు చేరుకుని గుల్ల ప్రాంతం వద్ద వాహనాన్ని వదిలివేసి మహారాష్ట్రకు పారిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దుండగులు పారిపోతూ మార్గ మధ్యలో జుక్కల మండలం పెద్దెడ్గి గ్రామంలో 2 ద్విచక్ర వాహనాలను సైతం చోరీ చేశారని జిట్కల్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ వనస్థలిపురం ఎస్కేడి నగర్లో అర్ధరాత్రి భర్త అక్రమ సంబంధాన్ని భార్య బట్టబయలు చేసింది. అంబర్పేటకు చెందిన కరుణాకర్ తన భార్యని కాదని కొంతకాలంగా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నిన్న అర్ధరాత్రి కరుణాకర్ సుష్మిత అనే మహిళతో ఉన్న సమయంలో భార్య అనసూయ తన బంధువులతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. సుష్మితను కరుణాకర్ను చితకబాది పోలీసులకు అప్పగించారు. తన భర్త కరుణాకర్పై సుష్మితపై చర్యలు తీసుకోవాలని అనసూయ వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని 10 జిల్లాల్లో కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లాలని, చెట్ల కింద ఉండకూడదని, పొలం పనులు చేసుకునేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అలాగే ఏపీలోనూ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలోని పలు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇటీవల లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు ఇవే.
పశ్చిమ బెంగాల్లోని రాయ్గంజ్, రాణాగఢ్, దక్షిణ్, బాగద్, మానిక్టాలా, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, మంగళూర్, పంజాబ్లోని జలంధర్ వెస్ట్, హిమాచల్లోని డెహ్రా, హమీర్పూర్, నాలాగఢ్, బీహార్లోని రోపాలి, తమిళనాడులోని విక్రవండి, మధ్యప్రదేశ్లోని అమర్వార్ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది రాజీనామా చేయడం, మరికొంతమంది మృతి చెందడంతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. ఉప ఎన్నికల ఫలితాలు ఈ నెల 13న వెలువడతాయి. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సకు భార్య కమలేష్ ఠాకూర్తో పాటు మరికొంతమంది తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. గుజరాత్ డాంగ్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సత్పురా ఘాట్ వద్ద 65 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 2 చిన్నారులు మృతి చెందగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రకృతి దృశ్యాలు ఫోన్లో రికార్డు చేస్తున్న ఓ ప్రయాణికుడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎత్తైన కొండ ప్రాంతంలో ఓ మలుపు వద్ద ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒడిశాలోని పూరి జగన్నాథ భాండాగారం తెరుచుకోనుంది. నగలు, ఇతర విలువైన వస్తువులను భద్రపరిచే రత్న భండార్లోని లోపలి గదిని ఈ నెల 14న తెరవాలని ఉన్నత స్థాయి సంఘం సిఫార్సు చేసింది. రత్న భండారం తెరిచే విషయమై ఏర్పాటైన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి సంఘం పూరిలోని సమావేశమై చర్చలు జరిపింది. లోపలి గదిని తెరవాలని ఆలయ నిర్వహణ కమిటీకి ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. ఆ కమిటీ ఈ సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి అనుమతి తీసుకోనుంది. 46 ఏళ్ల క్రితం చివరిసారిగా 1978లో రత్న భండార్ను తెరిచి నగల విలువను లెక్కించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రత్న భండార్ తెరవడం ప్రచార అంశంగా మారింది. తాము అధికారంలోకి వస్తే రత్న భండార్ను తెరిపిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతో హామీల అమలు కోసం ఉన్నత స్థాయి సంఘాన్ని నియమించింది. ఈ సంఘానికి జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కరీంనగర్గా వ్యవహరిస్తారు. రత్న భండార్కు ఉన్న 2వ తాళం చెవిని ఇవ్వాలని ఆయనను కమిటీ కోరింది. అయితే ప్రస్తుతం రథయాత్ర దృష్ట్యా బిజీగా ఉన్నందున ఇప్పుడే ఇవ్వలేమని ఆయన సమాధానమిచ్చారు. దాంతో ఈ నెల 14న ఇవ్వాలని సూచించింది. ఒకవేళ 2వ తాళం చెవి ద్వారా తెరవలేని పరిస్థితి వస్తే తాళాన్ని పగలగొట్టాలని కమిటీ నిర్ణయించింది. నగల జాబితాను రూపొందించాలని, అవసరమైన వాటికి మరమ్మతులు చేయించాలని ప్రతిపాదించింది. రష్యా తర్వాత ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రియా చేరుకున్నారు. రాజధాని వియన్నాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. 41 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటిస్తున్నారు. గతంలో 1983లో ఇందిరాగాంధీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు. వియన్నా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. అనంతరం మోదీ హోటల్ రిడ్జ్ కార్లన్కు చేరుకున్నారు. హోటల్కు చేరుకున్న తర్వాత ప్రధాని భారతీయ ప్రజలను కలుసుకున్నారు. హోటల్లో ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వందే మాతరం ట్యూన్ వినిపించారు. ఈ ట్యూన్తో వియన్నా ప్రతిధ్వనించింది. అనంతరం ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెర్మర్తో విందులో పాల్గొన్నారు. విందు సందర్భంగా ఇరువురు నేతల మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్తో కూడా ప్రధాని మోడీ భేటీ కానున్నారు. ప్రధాని మోదీ ఆస్ట్రియాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వియన్నాలో పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం కానున్నారు. ఆస్ట్రియాలో నివసిస్తున్న భారతీయులతో కూడా ఆయన సంభాషించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:45 ఆస్ట్రేలియా ప్రతినిధులతో, 3 గంటలకు సీఈఓతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఆస్ట్రియా ఛాన్సలర్తో కలిసి భోజనం చేస్తారు. సాయంత్రం 5:30 రాష్ట్రపతిని కలుస్తారు.
ప్రధాని మోడీ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఇండియా ఆస్ట్రియా స్టార్టప్ బ్రిడ్జ్ మరింత ఊపందుకునే అవకాశం ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.